ఈ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు షేర్ మార్కెట్ గురించి అనాలిసిస్ చేస్తుంటాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. ఒక సామాజిక సంబంధించిన సోషల్ వ్యక్తిని. ముఖ్యంగా నిఫ్టీ 50కి 24,100, 24,200 వద్ద నిరోధం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఔషధ షేర్లు రాణించే అవకాశం ఉంది విశ్లేషకుల అంచనాలు. టీసీఎస్ ఫలితాలు గురువారం ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్లనే ఈ వారం అంతా కూడా మనకు షేర్ మార్కెట్ నడవబోతుంది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ నిఫ్టీ ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడే పైకి పోవడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా ఇండివిజువల్ షేర్లను మనం గమనిస్తే ముఖ్యంగా ఏవి రాణిస్తాయి అనేటివి అనుకుంటే ఐటీ షేర్లు కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా టెలికాం కంపెనీలు కూడా షేర్లు కూడా పెరిగే అవకాశాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. లోహ కంపెనీల షేర్లు ఈ ఫలితాలు త్రైమాసిక ఫలితాలు బట్టే ఉంటుంది. ఇక ఐశ్వర్య ఫుడ్స్ ఉత్పత్తుల ఆవిష్కరణ, అదేవిధంగా ఆ 7 నయా కుబేర్లు అంటూ 93 ఐపీఎల్లోని ప్రోత్సహించిన ప్రగతి ఇది. ముఖ్యంగా వారి ఎనర్జీస్ మార్కెట్ విలువ ఐపీఎల్లో కోటీశ్వరులైంది వీరే. ప్రీమియం ఎనర్జీస్, ఓలా ఎలక్ట్రిక్, ఎంక్యూర్ ఫార్మా, ఆర్కే సోలార్, జ్యోతి సిసిఎస్ ఆటోమేషన్, అలైడ్ బైండర్స్ అండ్ డిస్టిలరీ, హితేష్ దోషి కుటుంబం, చిరంజీవి సింగ్ నలుజా కుటుంబం, భావిష్ అగర్వాల్, సతీష్ మెహతా, మనోజ్ కుమార్ కుటుంబం, పరాక్రమ్ సిన్హా, జడేజా, కిషోర్ చాబ్రియా కుటుంబం, వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారు. అయితే మనం ఈ వారంలో ఏ షేర్లు తీసుకుంటే మనకు లాభాలు వస్తాయి అనేటువంటిది చూస్తే ఈ ఐటీ రంగ షేర్లు అయినటువంటిది టీసీఎస్, విప్రో, ఇంకా కొన్ని రకాలైనటువంటి షేర్లు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి. చిన్నవి కూడా ఉన్నాయి. అందులో వెతికి పట్టుకొని మనం ట్రేడింగ్ చేయడం కానీ లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. నమస్తే, థ్యాంక్ యూ. ఈ వారం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.